హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ హరిత ఇంటి రుచులు. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ వెజిటేబుల్ మంచూరియా అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్. దీనికి మనకు కావాల్సిన సామాగ్రి అండి క్యాబేజ్, మనకు మంచిగా చాప్ చేసుకోవాలి. అది ఒక పావు కిలో తీసుకున్న, 2 క్యారెట్స్ తీసుకున్న, అవి కూడా సన్నగా చాప్ చేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్, ఒక హాఫ్ బౌల్ మైదా, పచ్చిమిర్చి, 3 గుడ్లు, ఒక క్యాప్సికము, కొత్తిమీర, ఒక బౌల్ రైస్, ఒక బౌల్ కార్న్స్, చిన్న బౌల్ కార్న్స్, ఆయిల్, కార్న్ఫ్లవర్, సోయా సాస్, వెనిగర్, పెప్పర్, సాల్ట్ అండ్ గార్లిక్. ఒక 3-4 పాట్స్ ఆఫ్ గార్లిక్ తీసుకొని సన్నగా చాప్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ మనం మంచూరియా చేసుకుందామండి. మంచూరియన్ బాల్స్కి మనము పావు కిలో క్యాబేజ్ తీసుకున్నాం కదా, అందులో ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ క్యాబేజ్ పక్కకు పెట్టేసి మిగతా క్యాబేజ్ తీసుకోండి. ఆ హ్యాండ్ఫుల్ ఆఫ్ క్యాబేజ్ మనం తర్వాత ఫ్రైడ్ రైస్లోకి వాడుకుందాం. తర్వాత ఒక హాఫ్ క్యాప్సికమ్ తీసుకోండి. అండ్ క్యారెట్ ఇక్కడ ఎక్కువ తీసుకున్నానండి, మోర్ దెన్ 1 క్యారెట్ తీసుకున్నాను. తీసుకొని ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇందులోకి పెప్పర్ పౌడర్ వేసుకోండి సరిపడినంత, ఒక టీ స్పూన్ అంత. తర్వాత సాల్ట్ టేస్ట్ వేసుకోండి. సాల్ట్ టేస్ట్ వేసుకున్నాక మనం హాఫ్ బౌల్ ఆఫ్ మైదా తీసుకున్నాం కదా, అది కొద్దిగా పక్కకు పెట్టి అది వేసుకోండి. ప్లస్ 1 హాఫ్ బౌల్లో మైదా తీసుకున్నాం కాబట్టి 1/4 బౌల్ ఆఫ్ కార్న్ఫ్లవర్ తీసుకొని మనకు ఈ పెప్పర్ సాల్ట్ అంతా కోట్ అయ్యేలాగా ఫస్ట్ ఈ డ్రైది అంతా కొద్దిగా కలుపుకున్నాక అందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ వేస్తే మీకు కొద్దిగా ముద్దలాగా వస్తుంది. వాటిని బాల్స్ చేసి పక్కకు పెట్టుకోండి. వాటిని ఎక్కువ నొక్కకండి, మనకు ఎక్కువ నొక్కితే లోపల పిండి ఉంటుంది. మీరు డెలికేట్గా నొక్కి పెట్టుకుంటే అది లోపల గుల్లలాగా వచ్చి మంచిగా ఉంటుంది. మీరు అన్ని బాల్స్ రెడీ చేసి పక్కకు పెట్టుకొని ఒక కడాయిలోకి ఆయిల్ తీసుకొని ఆయిల్లో మీరు ఇది అన్నీ వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, నేను ఇందులో అప్రాక్సిమేట్లీ ఒక 1/3 బౌల్ అంతా ఆయిల్ వేసాను. ఇప్పుడు ఈ ఆయిల్లోనే నేను ఇవి బాల్స్ ఫ్రై చేస్తాను, కర్రీ వండుతాను, ఫ్రైడ్ రైస్ కూడా చేస్తాను. అయినా కూడా ఇంకా మీకు కొద్దిగా ఆయిల్ మిగులుతుంది. చూడండి, ఇట్లా గోల్డెన్ బ్రౌన్ లాగా ఫ్రై చేసుకొని ఇదోండి ఇలా చించుకుంటే మనం దాన్ని బౌల్ని మనకు మధ్యలో పిండిలుగా లేకుండా గుల్లగా ఉండాలి. తర్వాత ప్యాన్లోకి మనం ఇప్పుడు ఎంచి పెట్టుకున్న ఆయిల్ ఏదైతే ఉంది కదండి, అందులో నుండే ఒక 2 టేబుల్ స్పూన్స్, అంటే మన చారు గరిటె ఉంటుంది కదా, దాంతో 2 గరిటెల ఆయిల్ వేసుకొని అందులోకి మనం గార్లిక్ చాప్ చేసి పెట్టుకున్నాం కదా, ఎల్లిపాయ అది వేసుకోండి. ఇంకా పచ్చిమిర్చి వేసుకొని అది వాసన వెళ్ళిపోయేదాకా ఫ్రై చేయండి. చేశాక ఇందులోకే మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ అంతా ఆనియన్ వేసుకొని ఆనియన్ కలుపుకున్న తర్వాత అందులోకి సాల్ట్, పెప్పర్, సోయా సాస్, వెనిగర్ ఇవి వేసుకొని మంచిగా కలుపుకోండి. మీరు సాల్ట్, పెప్పరు ఆల్రెడీ మనము మంచూరియా బాల్స్లోకి వేసుకున్నాం కాబట్టి ఇది మనము వేసుకునేది ఈ గ్రేవీ మట్టికే అండి, అందుకే చూసి వేసుకోండి, ఎక్కువ వేయకండి, లేదంటే అది సాల్ట్ ఎక్కువ అయిపోతుంది. సో సాల్ట్ టేస్ట్ అది ఒక హాఫ్ స్పూను పెప్పర్ వేసుకొని అందులో కొద్దిగా ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సోయా సాస్ వేసి ఒక 1 టేబుల్ స్పూన్ అంతా వెనిగర్ వేసుకొని ఈ పచ్చి వాసన వెళ్ళిపోయేంత వరకు కలుపుకొని మీరు ఇందాక బౌల్ చేసుకున్నాక అందులో మిగిలిపోయింది ఉంటుంది కదండి, అందులో కొన్ని వాటర్ పోసి పక్కకు పెట్టుకున్నారంటే అందులోకి ఒక టేబుల్ స్పూను మనము కార్న్ఫ్లవర్ వేసుకుంటే స్లరీ అవుతుంది. ఈ స్లరీని ఇందులోకి ప్యాన్లోకి వేసేసుకొని సపోజ్ మీరు అది గిన్నె ఉంచుకోకుండా వాటర్ అది పడేసి ఉంటే నో ప్రాబ్లం, ఒక కప్పులోకి ఒక పావు కప్పులోకి వాటర్ తీసుకొని, లేకపోతే హాఫ్ కప్పులోకి వాటర్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా కార్న్ఫ్లవర్ వేసి దాన్ని మిక్స్ చేసి స్లరీ చేసుకోండి. ఆ స్లరీ ఇందులో పోసుకోండి. ఇప్పుడు ఈ స్లరీ అనేది కొద్దిగా మనకు కుక్ అయినా కొద్దీ అది థిక్ అవుతుందండి. థిక్ అయ్యి మనకు సోయా సాస్ కలర్లోకి వస్తుంది. ఇది మనకు బేస్ అన్నమాట, మన మంచూరియాకు బేసు. మీకు మరీ డ్రై కావాలంటే ఇది చాలా తక్కువ వేసుకోవాలండి, కానీ మీకు లైట్గా గ్రేవీలాగా కావాలంటే
కొద్దిగా వేసుకొని ఆ కన్సిస్టెన్సీ మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి ఒక టేబుల్ స్పూన్ అంతా మీరు చక్కెర వేసుకోండి. మీరు అందులో థిక్నెస్ కన్సిస్టెన్సీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. కొద్దిగా వాటర్ పోసి అడ్జస్ట్ చేసుకో. ఎందుకంటే ఇప్పుడు మరీ ఎక్కువ సాలిడిఫై ఉందనుకోండి, మనకు చల్లగా అయిపోయినాక ఇంకా గట్టిగా పడిపోతుంది. అందుకే ఇప్పుడు కొద్దిగా మనకు సాలిడ్ బదులు లిక్విడ్ బదులు మధ్యలో కన్సిస్టెన్సీ ఉంటే మనకు చల్లగా అయినా కూడా మనం అనుకునే కన్సిస్టెన్సీకి రావడానికి. ఇప్పుడు ఇందులో మీరు హాఫ్ స్పూన్ షుగర్ వేసుకొని కలుపుకోండి. ఎందుకంటే సోయా సాస్ మనకు సాల్టీ ఉంటుంది, వెనిగర్ ట్యాంగీగా ఉంటుంది కాబట్టి మీరు కొద్దిగా షుగర్ వేస్తే మనకు గ్రేవీ అనేది బ్యాలెన్సింగ్ అవుతుంది. అండ్ ఇదేనండి టెక్నిక్, సీక్రెట్ ఆఫ్ చైనీస్ ఫుడ్. ఈ మూడు మనకు సమపాలనలో ఉండాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న వెజ్ మంచూరియన్ బాల్స్ ఇందులో వేసుకొని మంచిగా అది అన్ని సైడ్స్లలో ఈ గ్రేవీ మనది సాస్ కోట్ అయ్యేలాగా కలుపుకొని ఒక 2 minutes కుక్ చేసుకొని పక్కకు సర్వ్ చేసుకోవాలండి. ఇవి మనకు నూడిల్స్లో కూడా తినొచ్చు, మన ఫ్రైడ్ రైస్లో కూడా తినొచ్చు. సపోజ్ మనం గ్రేవీలో వేయకపోతే స్టార్టర్స్ లాగా కూడా తినొచ్చు అండి. ఇది మనం వర్సటైల్గా మనం సర్వ్ చేసుకోవచ్చు, వర్సటైల్గా కుక్ చేసుకోవచ్చు, వర్సటైల్గా కాంబినేషన్ కూడా చేసుకోవచ్చు. సో అది ఇట్స్ ఈస్ యువర్ ఓన్ చాయిస్, మీరు ఎలా తినాలనుకుంటే అలా. తర్వాత ఇదంతా మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ట్రాన్స్ఫర్ చేసుకొని దీని మీద కొద్దిగా కొత్తిమీర వేసి పక్కకు పెట్టేసుకొని మనం పొయ్యి మీద ఇప్పుడు ప్యాన్ పెట్టుకోవాలండి. మీరు ఎప్పుడైతే వెజిటేబుల్స్ తెస్తారో వెజిటేబుల్స్ తెచ్చినప్పుడు కొద్దిగా క్యాబేజ్, ఒక క్యారెట్, ఒక క్యాప్సికమ్ అలా తీసి పక్కకు పెట్టారంటే మీరు ఒకరోజు మీ పిల్లలకు ఇలా కూడా వెరైటీ చేసి పెట్టొచ్చండి. అండ్ ఒకటేసారి మనకు ఇన్ని టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ తిన్నందుకు పిల్లలకు కూడా హెల్తీగా ఉంటారు. వాళ్ళకు ఇదొక బహానాలో వెజిటేబుల్స్ కూడా ఇంటేక్ అయిపోతుంది. అయితే మనం ఈ ప్యాన్లోనండి ఫస్ట్ ఆయిల్ పోసుకొని కొద్దిగా అందులోకి మనం తీసుకున్న 3 eggs క్రాక్ చేసి వేసుకొని ఇందులో కొద్దిగా పెప్పర్, సాల్ట్ వేసి కొద్దిగా మంచిగా దీన్ని మనం దీన్ని మంచిగా మనం కలుపుకోవాలి. అడగంటకుండా కలుపుకొని పచ్చిగా ఉండకూడదండి. ఇది పచ్చిగా ఉండకుండా స్క్రాంబుల్ చేసి పెట్టుకోవాలి మనం. ఎందుకంటే ఇది పచ్చిగా ఉంటే మనకు తినేటప్పుడు అన్నంలో మనం వేసి కలిపినప్పుడు ఒక నీచు వాసన వచ్చేస్తుందండి, హౌస్ వాసన, తినలేకపోతాం. కాబట్టి మీరు దీన్ని మంచిగా ఫ్రై చేసుకొని తీసి పక్కకు పెట్టేసుకొని కొద్దిగా మీరు ఈ ప్యాన్ని కొద్దిగా క్లీన్ చేసుకొని ఇందులోకి కొద్దిగా మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఇది మీకు బాగా ఉంటుందండి, మంచిగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కొద్దిగా చైనీస్ మనము ఎక్కువ బయట వెళ్ళినప్పుడు వీకెండ్స్ అలా బయట తింటాం కాబట్టి అది వాళ్ళు ఎట్లా వండుతారో తెలియదు కాబట్టి ఎవరికైనా చైనీస్ ఫుడ్ అంటే కొద్దిగా వాళ్ళకి నచ్చుతుందండి, టేస్టీగా అనిపిస్తుంది. ప్లస్ ఇందులో వెజిటేబుల్స్ అవి ఉంటాయి కాబట్టి కూడా మనం ప్రిఫర్ చేస్తాం కాబట్టి కొద్దిగా ఎఫర్ట్స్ తీసుకొని ఇంట్లో మనం రెడీ చేసుకుంటే భలే ఎమ్మీగా టేస్టీగా ఉంటుందండి. ప్లస్ పిల్లలకు కూడా మనం పెట్టడానికి మనకు మంచిగా అనిపిస్తుంది, హెల్తీ ఫుడ్ పెట్టినట్టు. సో ఆయిల్ వేసి మనకు మిగిలిన కూరగాయలు అన్నీ ఉన్నాయి కదండి, చాప్ చేసి పెట్టుకునే అన్నీ వేసేసి అవి ఒక 2 minutes కుక్ అయ్యాక, ఇవి ఎక్కువ కుక్ అవ్వద్దండి, కొద్దిగా పంటికి తగిలితేనే మంచిది, అది కొద్దిగా క్రంచీగా ఉండాలి. అందులోకి మీరు పెప్పర్, సాల్ట్, కొద్దిగా కారం వేసుకోండి. కారం వేసుకొని లైట్గా కారం తగిలినట్టు ఒక 1/2 teaspoon టు 1 teaspoon వేసుకొని కలిపేసి మీరు మంచిగా మొత్తం అన్ని వెజిటేబుల్స్కి కవర్ అయ్యేలాగా కలిపేసి ఇందులోకి మనం పక్కకు తీసి పెట్టుకున్న ఎగ్ కూడా వేసేయండి. ఎగ్ వేసేసి అది కూడా మంచిగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి అన్నం వేసుకోవాలి. మనము అన్నం ముందే వండి పెట్టుకోవాలండి. మరీ వేడివేడి అన్నం పెడితే అన్నం ఇందులో వేసి కలిపినప్పుడు ముద్దగా అయిపోతుంది అన్నమాట. అందుకే మనం కొద్దిగా ల్యూక్వామ్ ఉన్న అన్నంని వేసుకొని కలుపుకుంటే మనకి ఏంటంటే పువ్వులాగా వచ్చి విడివిడిగా పువ్వులాగా కుల్లగా అవుతుందన్నమాట. అది మనకు మంచి టేస్ట్ వస్తుంది, తిన్నా కూడా మంచిగా ఉంటుందండి. మీరు వండి ఇమీడియట్గా వేడన్నం వేసి కలిపితే అది ముద్దలాగా వస్తుందండి, మనకు మంచిగా అనిపించదు. ఎందుకంటే ఇక్కడ మనకు వెజిటేబుల్స్ క్రిస్పీగా ఉన్నాయి, అన్నం కుల్లగా ఉంటే మనకు అది భలే టేస్టీగా ఉంటుందండి. అంతే, మన ఫ్రైడ్ రైస్ రెడీ, మన మంచూరియా రెడీ. ఇప్పుడు సర్వ్ చేసుకొని టేస్ట్ చేద్దాం.
మీరు ఇది తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్ పెట్టండి. ఇది చాలా బాగుంటుంది. చూడండి మన మంచూరియా ఎంత సాఫ్ట్గా ఎంత ఎమ్మిగా అవుతుందో, జ్యూసీగా సాఫ్ట్గా ఎమ్మిగా అవుతుంది. ఇది తిని మీరు ఒకసారి చేసుకొని తిని మీ పిల్లలకు పెట్టి నాకు కమెంట్స్ అనేది పెడతారని నేను ఆశిస్తూ ఉన్నానండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.